Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పనులు అయితే చేసుకుంటానో చూపిస్తాను. అండ్ కొన్ని పనులు మల్టీటాస్కింగ్ చేస్తాం కదా. యూజువల్లీ మార్నింగే ఉంటాయండి మల్టీటాస్కింగ్. అంటే లైక్ పిల్లలు కాలేజ్కి స్కూల్కి వెళ్ళే టైంలో తప్పదు కదా మనకి. సో అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. మార్నింగ్ నిద్రలేవగానే ఫస్ట్ థింగ్ ఫ్రెష్ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఏమన్నా నానబెట్టాల్సినవి ఉంటే ముందు నానబెట్టేస్తాను. అవి నానుతూ ఉండగా మనం బోల్డన్ని పనులు చేసుకోవచ్చు. పాలు కూడా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి ఆ తర్వాత వాషింగ్ మిషన్ లోడ్ చేసి ఆన్ చేసి వచ్చా. ఇది ఫర్మెంట్ చేసిన హనీ అండ్ గార్లిక్ అండి. 1 వీక్ పాటు ఫర్మెంట్ చేశాను. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ఇది ఒక్కటి తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అని చెప్పి నాకు రీసెంట్గా తెలిసింది. అది కూడా మేము కొడైకెనాల్ వెళ్ళినప్పుడు అక్కడ మమ్మల్ని సైట్ సీయింగ్కి ఒక డ్రైవర్ అన్న తీసుకెళ్లారు. ఆయన చాలా విషయాలు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ స్పెషాలిటీ గురించి చెప్పారనమాట. హనీ అండ్ గార్లిక్ ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు కావాలని చెప్పి ప్రత్యేకంగా. ఈ రెండు కలిపేసి ఫర్మెంట్ చేసి జస్ట్ ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అని చెప్పారు. సో నేనేంటంటే వేరియస్ రెసిపీస్ అవి చూశాను అదర్ యూట్యూబ్ ఛానల్స్లో. వాళ్ళు వచ్చేసరికి 1 మంత్ ఫర్మెంట్ చేశారు. ఆ గార్లిక్ పాడ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. నేను తీసుకున్న పాడ్స్ ఏంటంటే చిన్నగా ఉండటం వలన నేను జస్ట్ 1 వీక్ పాటు ఫర్మెంట్ చేశాను. ప్రతిరోజు కానీ 2 డేస్కి ఒకసారి కానీ మూత ఓపెన్ చేసి ఒక్కసారి దాన్ని ఏదైనా స్పూన్తో కానీ లేకపోతే బాటిల్ని కానీ ఒకసారి షేక్ చేసి మళ్ళీ బ్యాక్ లిడ్ పెట్టేసేయాలి. అట్లా అయితే అందులో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా ఎస్కేప్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే గ్యాసెస్ లోపలే ఉండి బాటిల్స్ అవి పేలే ఛాన్స్ ఉంటుంది. అండ్ క్యాప్ కూడా బాగా టైట్గా పట్టేసి మన తీయడానికి అవన్నీ కూడా రావు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ నేను ఫస్ట్ డే తింటున్నాను కాబట్టి ఒక చిన్న గార్లిక్ పాట్ తోటి స్టార్ట్ చేశాను. అండ్ నేను ఈవినింగ్ ఎడిట్ చేసి రికార్డ్ చేస్తాను కదా, నాకైతే ఎటువంటి స్టమక్ అప్సెట్ లాంటివి ఏమీ లేదండి, చాలా బాగుంది. హనీ గార్లిక్ తిన్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు గ్యాప్ ఇస్తే బాగుంటుందంట. బిట్వీన్ మన వాటర్ కూడా తాకుండా ఉంటే బెటర్. దాని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేరుతాయి. అండ్ తర్వాత యాజ్ యూజువల్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తినచ్చు, జ్యూస్ తాగొచ్చు, అట్లా ఇంకా మన ఇష్టము. సిద్ధుకి మిడ్ మార్నింగ్ స్నాక్గా ఇది ప్యాక్ చేస్తున్నాను, గ్రేప్స్. ఒక 10 మినిట్స్ పాటు సాల్ట్ వాటర్లో నానబెడితే పైన ఏదైనా కెమికల్ రెసిడ్యూ ఉంటే వచ్చేస్తుంది కదా. సో అవి ఒలిచేసి వాటర్లో వేస్తా. ఇంతకుముందు అయితే అసలు ఫ్రూట్సే ఇచ్చేదాన్ని చిన్నప్పుడు అట్లా. ఇప్పుడు పెద్దయ్యాక పిల్లలు అసలు మాట వినట్లేదు. అందుకని ఏదో బిస్కెట్స్ లేకపోతే ఏవో ఇంట్లో తనకిష్టమైన వరకు తీసుకెళ్తాడు. అందుకని అసలు అన్ని బ్యాడ్ చాయిసెస్ కాబట్టి నేను అసలు మిడ్ మార్నింగ్ స్నాక్ చూపించాను మీకు. అప్పుడప్పుడు ఇట్లా ఈ గ్రేప్స్ కానీ పప్పాయ అలాంటివి ఉంటే ఇష్టంగానే తింటాడు కదా, అంతవరకు ప్యాక్ చేస్తా. సిద్ధుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా. సో క్యాబేజ్ పెసరపప్పు కూర చేస్తున్నాను. పెసరపప్పు ఏమో నానబెట్టేసి ఉడకపెడుతున్నాను కదా, ఇంకొక పక్కన క్యాబేజ్ అది కట్ చేస్తున్నాను. క్యాబేజ్ అయితే ప్రీ కట్ వెజ్జీస్ లాగా మనం ప్రిపేర్ చేసి ముందు పెట్టుకోలేము, స్మెల్ వచ్చేస్తుంది కొంచెం. అండ్ ఫ్రిడ్జ్లో కూడా కొంచెం ఒకలాంటి స్మెల్ పట్టేస్తుంది. అందుకని క్యాబేజ్ అయితే నేను అప్పటికప్పుడే కట్ చేసి వేస్తా. ఈ చలికాలం అవటం వలన మార్నింగ్ టైంలో లేవాలనంటే నిజంగా నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అది కూడా ఈ సంవత్సరమే నిజంగా అట్లా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు కూడా బాగానే లేచేదాన్నండి 5:30కి అట్లాగా. అట్లీస్ట్ బై 6:15, 6:20కి లేచినా సరే 7:30 కల్లా నేను ఏదో ఒకటి ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. అందుకనే ఈ మధ్య ఏంటంటే సిద్ధుకి ఒక కూర అట్లా పెట్టేస్తున్నాను. ఇంతకుముందు అయితే కంపల్సరీ 2 కూరలు అట్లా ఉండేవి. అట్లీస్ట్ ఈ చలికాలం అయిపోతే ఆ తర్వాత చూడొచ్చు. ఏమోనండి, ఈసారి బాగా చల్లగా ఉండటం వల్ల నాకు అలా అనిపిస్తుంది అనుకుంటా. బాగా కోల్డ్ ప్లేసెస్ అలవాటైన వాళ్ళు ఎట్లయినా సరే అడ్జస్ట్ అయిపోతారు. కాకపోతే నాకు అసలు అమ్మో ఈ చెన్నైలో ఉండి ఈ చలి ఏంటో ఊటీలో ఉన్నట్టు అనిపిస్తుంది. పెసరపప్పు కొద్దిగా పలుకుగానే ఉడకపెట్టుకోవాలి. డ్రైన్ చేసేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే క్యాబేజ్ ఫ్రై చేసిన తర్వాత యాడ్ చేస్తాం కదా, వాటర్ ఉంటే మళ్ళీ క్యాబేజ్ అంతా వాటర్ పట్టేసి కూర ముద్దగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఆ వాటర్ డ్రైన్ చేసి పక్కన ఉంచేసా. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. తాలింపులో మామూలుగా ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకుంటే ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేయొచ్చు. కరివేపాకు అయితే ఎప్పుడు కూడా మంచి కలర్ కనిపించాలి అని చెప్పి నేను మధ్యలో వేస్తూ ఉంటాను.
సో తాలింపు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొద్దిగా ఉప్పు వేసేస్తే స్వీట్ రాకుండా ఉంటుంది. పైగా క్యాబేజ్ వేసినప్పుడు ఏంటంటే త్వరగా స్వీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికని చెప్పి పచ్చిమిరపకాయ ఉప్పు ముందుగానే వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ చిల్లీ యాడ్ చేయడం మర్చిపోయానండి హడావుల్లో. ఉల్లిపాయ బాగా మగ్గి వేగిన తర్వాత క్యాబేజ్ కూడా యాడ్ చేసి క్యాబేజ్ కొంచెం వాటర్ లేకుండా ఫ్రై చేయాలి. వాటర్ రాకుండా ఉండాలి అంటే మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ మంచి టెక్స్చర్లో రావాలి అని అంటే మూత తీసేసి ఫ్రై చేయాలి కదా, దాంతోపాటు కంటిన్యూస్గా స్టర్ చేస్తూనే ఉండాలి. అప్పుడు బాగా పొడి పొడిగా వస్తుంది. సిద్ధుకి మిల్క్ ఇస్తాను మార్నింగ్ టైంలో. సో అది చల్లారాలని చెప్పి కప్లో పోసేసి ఉంచుతాను. గ్రేప్స్ కూడా చక్కగా రిన్స్ చేసేసి ఒక స్ట్రైనర్లో వేసి ఉంచుతున్నాను. ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది కదా, ఆ తర్వాత బాక్స్లో ప్యాక్ చేసేయచ్చు. క్యాబేజ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడకపెట్టిన పెసరపప్పు, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయి ఇవన్నీ యాడ్ చేసి ఒక 5 minutes పాటు కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చక్కగా పొడి పొడిగా బాగా టేస్టీగా వస్తుంది. వెల్లుల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యేటట్టే చూడండి. ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అనిపించదు, పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది మధ్యలో. ఎవరైనా కొడైకెనాల్ వెళ్ళినప్పుడు మాత్రం గార్లిక్ తెచ్చుకోండి. హిల్ గార్లిక్లో బోల్డ్ అని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అని చెప్తారు. ఎవరైనా అంటే లైక్ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో అయినా తెప్పించుకోవచ్చు కదా. చక్కగా హనీ అండ్ గార్లిక్ని ఫర్మెంట్ చేసి తింటే హెల్త్కి మంచిది అని చెప్తున్నారు. కాకపోతే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు పడుతుందా లేదా అని. యాక్చువల్లీ నాకైతే ఎర్లీ మార్నింగ్ ఏదంటే అది సెట్ అవ్వదండి. అట్లాంటిది నేను హనీ గార్లిక్ తీసుకున్నాను కదా, బాగానే ఉంది. ఈ మధ్య నేను దోశపిండి వేయటం లేదు ఇంట్లో, బాగా బద్ధకం పెరిగిపోయింది. అందుకని బయట తెప్పించాను. సో ఈ డబ్బాలో కనిపిస్తుంది కదా, ఐడి వాళ్ళది ప్రోటీన్ దోశ బ్యాటర్ అంట. ఏదో వెరైటీగా ఉంటుందిలే అని తెప్పిస్తే ఏం లేదండి, అందులో కొద్దిగా ఈ సోయ్ ప్రోటీన్, ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి కదా జిమ్లో వాళ్ళు వాడేవి, అలాంటివన్నీ యాడ్ చేసినట్టున్నారు. సిద్ధుకను మా హస్బెండ్కి అయితే వాళ్ళకి ఆ టేస్ట్ తెలిసినట్లుంది. బాగాలేదు, అంత ఏదో టేస్ట్ వస్తుంది అని అన్నారు. బట్ ఏంటంటే ఓకే, ఒక దోశ తిన్న తర్వాత రెండోది కూడా తినొచ్చు అని అనిపిస్తుంది, కానీ అంత యాపిటైజింగ్గా లేదు. నెక్స్ట్ టైం వద్దు అని చెప్పారనమాట. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత బీట్రూట్ జ్యూస్ తీస్తున్నా అండి. మామూలుగా అయితే అసలు నేను ఈ మధ్య వెజిటబుల్ జ్యూసెస్ అవి ఏం చేయట్లేదు. ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఏమన్నా ఇప్పుడు అంటే బాగా చలిగా ఉన్నప్పుడు తాగితే జలుబు చేసేస్తుంది కదా, కఫం పడుతుంది, అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పి అసలు నేను బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ అసలు తీసుకోవట్లా. కాకపోతే బీట్రూట్ జ్యూస్ తాగి చాలా రోజులైంది. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకుంటే మంచిది కదా అని చెప్పి ప్రిపేర్ చేశాను. నేను మా హస్బెండ్ ఏమో మార్నింగ్ తాగేస్తాము. ఈ బాటిల్లో పోసి సిద్ధుకి పెట్టేస్తా ఫ్రిడ్జ్లో. తను ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తాం. మార్నింగ్ తను ఉన్నప్పుడు తీయచ్చు, కానీ పాలు తాగాలి, దోశ తినాలి, మళ్ళీ ఈ జ్యూస్ అంటే బాగా హెవీగా అయిపోతుంది అని వద్దనుకున్నా. మాకెటు మంచి పాలే దొరుకుతాయి కాబట్టి నేను పాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇవాళ నేను ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ తింటున్నా. ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నేనైతే ఒక దోశ, అల్లం చట్నీ అండ్ ఓల్డ్ రైస్ తింటున్నాను. ఓల్డ్ రైస్ అంటే తమిళ్లో పళయసోరు అని అంటారు. ఇది వచ్చేసరికి ఏంటంటే ఫర్మెంటెడ్ రైస్, మన చద్దన్నం ఉంటుంది కదా, సో ప్రీవియస్ డే రైస్ వచ్చేసరికి నైట్ బాగా కలిపేసి చేతితోటి వాటర్ పోసి ఒక బాక్స్లో పెట్టేసేసి అలా ఓవర్ నైట్ వదిలేస్తాము. నెక్స్ట్ డే ఇందులో మజ్జిగ లేదా పెరుగు, కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయ, ఆనియన్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట. సో నేనేంటంటే ఆనియన్ అది ప్రిఫర్ చేయలేదు, కొద్దిగానే ఉంది, సరే ఇలా తినేద్దాము, నాకెటు అలవాటే. సో అందుకని చెప్పి నేను కొంచెం పచ్చడి పెట్టుకొని తినేసా. ఆ రెసిపీ ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఫేషియల్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. బిఫోర్ దాట్ లీషెస్ వచ్చింది. ఇవాళ ఫ్రైడే అనమాట నేను షూట్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి ఫిష్ ఏమో ఫ్రైడే ఈవినింగ్ స్నాక్ లాగా చేద్దాము సిద్ధుకి, అండ్ చికెన్ వచ్చేసరికి మ్యారినేట్ చేసి సండే చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రెండు ఒకేసారి తెప్పిస్తే నాకు క్లీనింగ్ కూడా అయిపోతుంది ఓకే సైమల్టేనియస్గా.
నేను మామూలుగానే మ్యారినేట్ చేస్తా, ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను, ప్రాబ్లం ఏమి ఉండదు. కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా ఫ్రెష్గా తెచ్చుకుంటారు, కానీ నేనైతే మామూలుగా ఒక 2 డేస్లో అట్లా యూజ్ చేసేస్తాను, తెప్పించుకున్న దగ్గర నుండి 2 డేస్లో. ఫిష్ ఏమో మ్యారినేట్ చేసేసి కడిగి మ్యారినేట్ చేసి ఈవినింగ్ స్నాక్ లాగా ఈ ఫిష్ ఫిలేస్ని ఫ్రై చేస్తాను. ఎందుకంటే లైక్ ఏదో ఒకటి జంక్ స్నాక్ అట్లా ఇచ్చే బదులు ఇది ఇచ్చేద్దామని అనుకుంటున్నా. స్కూల్కి మనం ఎటు ప్యాక్ చేయం కదా నాన్ వెజ్ అట్లాంటివి, సో అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. అండ్ వీక్ డేస్లో ఎప్పుడైనా సిద్ధు అడిగాడు అనుకోండి నాన్ వెజ్ కావాలి అని, తన స్కూల్ నుంచి రాగానే అన్నం వండేసి కూర ఉంటే కూర అన్నం పెట్టేస్తాను, లేదంటే కనుక ఇట్లా ఫ్రై చేసి పెట్టేస్తాను. నైట్ పెట్టచ్చు కానీ నైట్ ఎక్కువ అరగదు కదా, అందుకని చెప్పి నేను ఇలా చేస్తూ ఉంటాను. ఫిష్ అండ్ చికెన్ రెండు కూడా మ్యారినేట్ చేయడానికి అని చెప్పి 2 బాక్సెస్ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి మ్యారినేట్ చేస్తాను. చికెన్ అండ్ ఫిష్ కడిగే ముందే అన్నీ కూడా తీసి బాక్స్లో పెట్టేస్తా అండి, లేదంటే ప్రతి వస్తువు పట్టుకోవాలి కదా, వాసన వస్తుంది. మెయిన్గా ఫిష్ పట్టుకున్నప్పుడు మాత్రము ఎంత కడిగినా సరే కొంచెం నీసు వాసన అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా కలిపి పెట్టేసుకుంటే మనం చికెన్ అవి కడిగేసిన తర్వాత డైరెక్ట్గా వేసేసి కలిపేసేయచ్చు. ఆ తర్వాత చేతుల్ని చక్కగా సాల్ట్ అండ్ వెనిగర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి, స్మెల్ అనేది కొంచెం సబ్సైడ్ అవుతుంది. ఒక 2-3 సార్లు అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పసుపు అండ్ ఉప్పు రెండు కూడా కలిపేసి పెట్టుకున్నాను. ఫిష్ అండ్ చికెన్ రెండు కూడా దీంతో వాష్ చేస్తాం. ముందుగా వాటర్తో వాష్ చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా రబ్ చేసేసి మళ్ళీ ఒకసారి రిన్స్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా నీచు వాసన ఉంటే పోతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా హార్మ్ఫుల్ వైరస్ ఉండొచ్చు కదా, సో అదంతా కూడా రిమూవ్ చేయడానికని ఇవి హెల్ప్ చేస్తాయి. ఈ రెండు కూడా ఎయిర్ కంటైనర్స్లో పెట్టేసి చికెన్ ఏమో ఫ్రీజ్ చేసేస్తాను, ఫిష్ ఏమో మామూలుగా ఫ్రిడ్జ్లో పెడతాను. ఇవాళ ముగ్గు వేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి, కానీ ఎందుకో అసలు కుదరలేదన్నమాట. తప్పులు పోతూ ఉంది, అండ్ నాకు కూడా పెద్దగా చేసే మూడ్ లేదు సీరియస్లీ ఇవాళ. నిన్న కూడా చెప్పాను కదా ఏదో అట్లా వేయాలి అన్నట్టుగా వేసేసాను అని. సరే ఇట్లా కాదులే ఇవాళ రావట్లేదు కదా అని చెప్పేసి నేను ఆపేసాను మధ్యలోనే. ఈలోపు సిద్ధు వచ్చాడు, ఇంకా తనకేమో స్నాక్ పెట్టేస్తున్నాను. నేను ఇంతకుముందు నువ్వుల లడ్డూలు చేసేదాన్ని కదా, సేమ్ అట్లాగే డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేశాను ఈసారి. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నా అండి, ఏమైతే తీసుకోవచ్చో అన్నీ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, కొంచెం ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, కోకోనట్ షుగర్, కొద్దిగా యాలక పొడి ఇవన్నీ వేసుకొని చక్కగా మామూలుగా మిక్సీ పట్టేసుకొని ఉండలు చేశాను. అది బీట్రూట్ జ్యూస్ అండ్ స్ట్రాబెర్రీస్ తనకి వాళ్ళ స్నాక్గా ఇచ్చాను. మా వాడినేమో బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసేసి నేనేమో వాకింగ్కి వెళ్ళిపోయా. డైలీ ఈవినింగ్ వెళ్తున్నాను వాకింగ్కి, అట్లీస్ట్ 40 మినిట్స్ అయితే చేస్తున్నాను. నేను బై 7:30 డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాను డైలీ, అందుకని ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను జస్ట్ ఒక 2 ఫిల్లెస్ వరకు ఫ్రై చేసుకున్నా, కొంచెం అన్నం తిన్నాను. ఇది డైటింగ్ అయితే ఏం కాదండి, నేను అసలు డైటింగ్ అనేది పెద్ద ఫాలో అవ్వను. నాకు కావాల్సింది నేను హ్యాపీగా తింటా. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చెప్తాను కదా నేను ఈ మాట. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి నేను స్నాక్కి చేయాలి, సిద్ధు ఏమో లేదు నేను డిన్నర్కి వాళ్ళ ఫిష్ తింటాను, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు, క్యాబేజ్ కూర నాకు వద్దని అన్నాడు. సరే ఇంకా తన కోసం అని చెప్పి డిన్నర్ వరకు ఉంచేసాను అనమాట ఇవి. అండ్ నేను కూడా ఒక 2 పీసెస్ అంటే 2 ఫిలేస్ అయితే డిన్నర్కి ప్రిపేర్ చేసా. ఇవాళ నా కిచెన్లో ఉన్న డిఫరెన్స్ కనిపిస్తుందా? ఒకసారి స్పాట్ చేయండి, నేను చెప్తాను అదేంటో. ఫిష్ ఫ్రై చేస్తున్నాను, సిమ్లో పెట్టేసి లేదా మీడియంలో పెట్టుకొని ఫిష్ సైజ్ని బట్టి 5 మినిట్స్ ఆన్ ఈచ్ సైడ్ ఫ్రై చేస్తే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇవి తిలాపియా ఫిష్ ఫిలేస్ అనమాట నేను తెప్పించింది. డిఫరెన్స్ ఏంటంటే మనీ ప్లాంట్ లేదు ఇక్కడ, మనీ ప్లాంట్ ఫుల్ వాటరింగ్ అని చెప్పి లోపల పెట్టేసాను. సో మీరు ఈ పాటికి డిఫరెన్స్ స్పాట్ చేసి ఉంటారు కదా. ఫిష్ మ్యారినేట్ చేసే టైంలోనే నేను ఆయిల్ యాడ్ చేశాను కదా, అందుకని ఇప్పుడు ఫ్రై చేసే టైంలో ఒక టీ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు. అంటే మనకు బాగా షైనీగా రావాలి, క్రిస్పీగా రావాలంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఒకవేళ తక్కువ ఆయిల్తో చేసుకుంటే డ్రైగా వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోవాలి.
5 మినిట్స్ ఆన్ ఈచ్ సైడ్ మనం ఫ్రై చేసినట్టయితే విరక్కుండా వస్తుంది. ఇప్పుడు నా చేతులంటే ఆగవు, అందుకని అటు ఇటు ఊరికే తిప్పుతూ ఉంటా. కొన్ని ముక్కలైనవి చూసారా, చక్కగా ఫర్మ్గా ఫిలేస్ యాజ్ ఈజ్గా రావాలి, నీట్గా ఉండాలి ముక్క అంటే మనం ఎక్కువగా టర్న్ చేయకుండా ఉంటే చాలు. ఒక 3 మినిట్స్ ఆన్ ఈచ్ సైడ్, 5 మినిట్స్ ఆన్ ఈచ్ సైడ్ అంటే ముక్క మందాన్ని బట్టి మనం ఫ్రై చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి, చాలా టేస్టీగా వచ్చింది. సిద్ధు వాళ్ళ స్కూల్లో టీచరు బ్రౌనీస్ ప్రిపేర్ చేస్తున్నారు, తన దగ్గర ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ టైం అనమాట ఆర్డర్ చేయటము, ఎలా ఉన్నాయో టేస్ట్ చేయాలి. కానీ చూడటానికి అయితే చాలా బాగున్నాయి, స్మెల్ కూడా ఆసమ్ ఉంది. యాక్చువల్లీ తన ఇంట్లో బేక్ చేసి త్రూ పోర్టర్ డెలివరీ ఇచ్చేస్తున్నారనమాట. porter.com లేదా డన్జో యాప్, జెప్టో అట్లా ఏవో ఉంటాయి కదా డెలివరీ యాప్స్ కొన్ని. ఐ థింక్ జెప్టో లేదు, సారీ. సో అట్లా డెలివరీ యాప్స్ తీసుకొని వీళ్ళు హోమ్ మేడ్ ఫుడ్ అంతా కూడా చక్కగా డెలివర్ చేస్తున్నారు. మంచి ఐడియా కదా. వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ, ఎందుకంటే ఎవరన్నా ఇట్లా చక్కగా ఇంట్లో మీకు ఏమన్నా లైక్ స్పెషాలిటీ ఫుడ్స్ చేయటం వచ్చు అని అంటే యూ కెన్ ట్రై దిస్ అవుట్. ఇలా కేక్స్ అని, పొళ్ళు, పచ్చళ్ళు, సమ్ స్నాక్స్ లేదా ఇన్స్టెంట్ స్నాక్స్ లాగా కూడా బై ఆర్డర్ మీరు ప్రిపేర్ చేసి త్రూ ఏదైనా డెలివరీ యాప్స్ ఉంటాయి కదా వాళ్ళ ద్వారా మీరు పంపించవచ్చు. ఇన్స్టెంట్ స్నాక్స్ లైక్ శాండ్విచెస్ అట్లాంటివి మనం పోర్టర్ ద్వారా చేయలేము, బికాజ్ యునో అది సాగి అయిపోతాయి. ఆన్ టైంలో మనకి డెలివరీ పర్సన్ దొరకాలి. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. హోప్ యూ ఆల్ నో, జస్ట్ షేర్ చేస్తున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.